ఆర్థికతల ప్రకారం మన అర్థశాస్త్ర పరిధిని ఈ క్రింది అంశాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందులో ఒకటి వినియోగం. ఏంటి వినియోగం అంటే కోరికలను సంతృప్తిపరచడం కోసం అంతిమ వస్తు సేవల్ని వినియోగించుకోవడాన్నే లేదా ఉపయోగించుకోవడాన్నే వినియోగం అంటాం మనం. ఏంటి అంటే మానవుని యొక్క కోరికలను సంతృప్తిపరచుకోవటం కోసం, అంటే మన కోరికను తీర్చుకోవటం కోసం మనం ఏం చేస్తున్నాం, కొన్ని రకాల వస్తు సేవల్ని అంటే అంతిమ వస్తు సేవల్ని ఉపయోగించుకుంటున్నాం. దాన్నే మనం వినియోగం అంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆకలి అనే కోరిక ఉంది. నేను ఆకలి అనే కోరికని సంతృప్తిపరచుకోవాలంటే ఏం చేయాలి? ఆహారం తీసుకుంటున్నా, అంటే ఆహారాన్ని ఉపయోగించుకుంటున్నా. సో అంతిమ వస్తు సేవలను ఉపయోగించుకోవడాన్ని మనం వినియోగం అంటున్నాం. అదేవిధంగా ఇంకొకటి ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది. ఏంటి? విద్యార్థులకి ఆన్లైన్ పాఠాలు చెప్పాలనే కోరిక. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్-19 దృష్ట్యా కళాశాలకు విద్యార్థులు రాలేకపోతున్నారు కాబట్టి నా కోరిక ఏంటంటే విద్యార్థులకి విద్యను అందించాలి. కాబట్టి నేను ఆన్లైన్ పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులకి బోధించాలనే ఒక కోరిక ఉంది నాకు. మరి ఈ కోరికను తీరాలంటే నాకేం కావాలి? నాకు ఒక మొబైల్ కావాలి. అంటే మొబైల్ ఉంటేనే నేను ఆ కోరికని తీర్చుకోగలుగుతా, పాఠ్యాంశాలు ఆన్లైన్ ద్వారా బోధించడం అనేది. సో కాబట్టి నేను విద్యార్థులకి వాట్సాప్ ద్వారానో లేదా ఆన్లైన్ ద్వారానో లేదా మెసేజ్ ద్వారానో విద్యార్థులకి పాఠ్యాంశాలు అందించాలనే కోరికని సంతృప్తిపరచుకోవాలంటే నాకు అంతిమ వస్తువు ఏంటి? ఇక్కడ మొబైల్ కావాలి. అంటే ఈ వస్తువును ఉపయోగించుకుంటున్నాను నేను. ఈ వస్తువును ఉపయోగించుకోవడాన్ని నేను వినియోగం అంటారనమాట. దీనివల్ల ఏంది? నా కోరికను తీర్చేసుకుంటాను. కాబట్టి కోరికలను సంతృప్తిపరచడం కోసం అంతిమ వస్తువును ఉపయోగించుకోవడాన్ని మనం వినియోగం అంటారు. ఈ వినియోగం అనేది ఉత్పత్తికి, వినిమయానికి, పంపిణీకి కూడా ఆధారంగా ఉంటుంది. అంటే ఏంది? ఈ వినియోగం జరిగితేనే ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తి జరగాలంటే వినియోగం ఉండాలి. ఎందుకంటే వినియోగం లేకుండా వస్తువులు అనేవి అమ్ముడుపోవు. వినియోగం జరుగుతుంటేనే వస్తువులు అమ్ముడుపోతుంటాయి, అమ్మకం జరుగుతుంటుంది. సో కాబట్టి వినియోగం ద్వారా వస్తువుల యొక్క ఉత్పత్తి అయిపోయినప్పుడు తిరిగి మళ్ళీ ప్రొడ్యూస్ జరుగుతుంది, అంటే మళ్ళీ ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అదే కనుక వస్తువుల యొక్క వినియోగం లేదనుకోండి, తయారు చేసిన వస్తువులన్నీ కూడా అక్కడే నిల్వ ఉన్నాయి అనుకోండి, ఉత్పత్తిదారులు లేదా వ్యాపార సంస్థలు కొత్త వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపుతాయా? చూపు. కాబట్టి వినియోగం జరిగితేనే ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి వినియోగం అనేది ఉత్పత్తికి ఆధారంగా ఉంటుంది. ఒక వినియోగం లేదనుకోండి, ఆ ఉత్పత్తి కూడా ఆగిపోయింది, ఆ వస్తువులు అమ్ముడుపోవు. కాబట్టి వస్తువులు అమ్మకం లేనప్పుడు వ్యాపార సంస్థలు ఉత్పత్తి చేయడం అనేది సాధారణంగా జరగదు. కాబట్టి ఇక్కడ ఉత్పత్తికి ఆధారం వినియోగం. అదేవిధంగా వినిమయం అంటే ఒక వస్తువుకు బదులు వేరొక వస్తువుని తీసుకోవడం, లేదా ఒక వస్తువుకు బదులు మనం ద్రవ్యాన్ని చెల్లించటం, దాన్ని మనం వినిమయం అంటున్నాం. సో కాబట్టి ఇక్కడ వినిమయం జరిగితేనే, అంటే వినిమయానికి కూడా ఇక్కడ వినియోగం జరుగుతున్నప్పుడే వినిమయం జరుగుతుంది. అంటే నాకు మొబైల్ కావాలి, నేనేం చేస్తున్నా, నా దగ్గర ఉన్న డబ్బులతో నేను మొబైల్ ఇచ్చి నా ద్రవ్యాన్ని అతనికి ఇచ్చి దానికి మారకంగా నేను వస్తువుని తీసుకుంటున్నా. కాబట్టి దీన్ని వినిమయం అంటాం. సో ఈ వినిమయానికి కూడా ఆధారము వినియోగమే. సో అదేవిధంగా పంపిణీకి, అంటే పంపిణీ జరుగుతుంది. అంటే ఉత్పత్తి, ఇందాక చెప్పుకున్నట్టు మనం ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలాలు పంపిణీ జరగాలంటే అక్కడ వినియోగం జరిగితేనే ఉత్పత్తి కారకాలకు పంపిణీ జరుగుతుంది. లేదా వినియోగం లేననుకో ఉత్పత్తి కారకాల చెల్లింపులు కూడా జరగవు. సో కాబట్టి ఇక్కడ వినియోగం అనేది ఉత్పత్తికి, వినిమయానికి, పంపిణీకి కూడా ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ వినియోగానికి సంబంధించిన సిద్ధాంతాలను మనం ఇక్కడ నేర్చుకుంటాము అర్థశాస్త్రంలో. దాని పరిధి ఏంటి? వినియోగానికి సంబంధించిన సిద్ధాంతాలు క్షీణోపాంతరమైన సిద్ధాంతము, సమోపాంతరమైన సిద్ధాంతము, అదేవిధంగా ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవన్నీ వినియోగ సిద్ధాంతాలు. సో కాబట్టి ఈ యొక్క వినియోగ సిద్ధాంతాల ద్వారా వినియోగదాని యొక్క ప్రవర్తన మనం అర్థం చేసుకుంటున్నాము. దీన్ని మనం అర్థశాస్త్రంలో చర్చించడం జరిగింది. కాబట్టి దీని పరిధి వినియోగానికి కూడా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 2 ఉత్పత్తి. అంటే ఈ అర్థశాస్త్రం అనేది ఉత్పత్తిని గురించి కూడా చర్చిస్తుంది. ఏంటి ఉత్పత్తి అంటే మనం జనరల్గా ఉత్పత్తి అంటే ఏమనుకుంటామంటే నూతన వస్తువులు సృష్టి అనుకుంటాం సాధారణంగా. అంటే కొత్త వస్తువులు సృష్టించడమే ఉత్పత్తిగా భావిస్తాం. కానీ మన అర్థశాస్త్రంలో ఉత్పత్తి అంటే నూతన వస్తువుల సృష్టి కాదు. ఏంటి అంటే ముడి సరుకులకు రూప ప్రయోజనం కానీ, స్థాన ప్రయోజనం కానీ, కాల ప్రయోజనాన్ని కల్పించి అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియనే మనం ఉత్పత్తి అంటున్నాం. అంటే ముడి సరుకులకి ప్రయోజనాన్ని కల్పించి అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియనే మనం ఉత్పత్తి అంటున్నాం.
సో ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాక్ పీసు ఉత్పత్తి జరిగింది. ఆ చాక్ పీస్ మనం బాక్స్ కొన్నప్పుడు అప్పుడు ఇది కొత్త చాక్ పీస్ బాక్స్ కొత్త వస్తువు అనుకుంటాం మనం. కానీ ఆ చాక్ పీస్ అనేది కొత్త వస్తువు ఏం కాదు. అంతకుముందు అనేది ఏంటి, ముడిసరుకు రూపంలో ఉంది. ఏంటి ముడిసరుకు? సున్నం రూపంలో ఉంది. ఆ సున్నాన్ని మనం అట్లా బోర్డు మీద ఉపయోగించవచ్చా రాసుకోవడానికి? ఉపయోగించడం. కాబట్టి ఏం చేసినాం, సున్నం అంటే ముడిసరుకు అయిన సున్నాన్ని దాని రూపాన్ని మార్చిన మనం. దాని రూపాన్ని చేసినాం, ఆ ముడిసరుకు సున్నాన్ని మనం ఒక ఉత్పత్తి ప్రక్రియలో ఒక చాక్ పీస్ రూపంలో తయారు చేసి దానికి రూపాన్ని మార్చడం. ముడిసరుకు అంటే ముడి సున్నం నుంచి చాక్ పీస్ రూపంలో తయారు చేసి దానికి ప్రయోజనం కల్పించడం. అంటే బ్లాక్ బోర్డు మీద రాయడానికి దానికి ప్రయోజనం కల్పించడం అనేది జరిగింది. అంటే అట్లా మార్చడాన్ని ఉత్పత్తి అంటాం మనం. అట్లా అది రూపం ద్వారా ఒక ముడిసరుకు రూపం ద్వారా ప్రయోజనం పొందవచ్చు, దాని యొక్క స్థాన చలనం మార్చడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు, లేదా ఒక వస్తువుకి కాలాన్ని బట్టి కూడా ప్రయోజనం రావచ్చు అనమాట. కాబట్టి అర్థశాస్త్రంలో ఉత్పత్తి అంటే ముడిసరుకులకి రూప లేదా స్థాన కాల ప్రయోజనాన్ని కల్పించి అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియనే మనం ఉత్పత్తిగా చెప్తాం. అయితే ఈ ఉత్పత్తిలో మనం ఇందాక చెప్పిన ఉత్పత్తిలో పాల్గొనే కారకాలను ఉత్పత్తి కారకాలు అంటాం మనం. అయ్యండి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఈ ఉత్పత్తిలో ఈ 4తో పాటు ఆధునిక కాలంలో సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మనం మరి ఉత్పత్తి కారకాల్లో ఒక భాగంగా ఉపయోగిస్తున్నాం. అంటే మరి ఈ ఉత్పత్తి కారకాలు లేకుండా ఉత్పత్తి సాధ్యమైద్దా? ఏ వస్తువు ఉత్పత్తి అన్నా సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టు ఇవి ప్రధానమైనవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బుక్స్ ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నా. ఒక బుక్స్ సంస్థని నేను ఏర్పాటు చేద్దాం అనుకున్నా. మరి ఒక బుక్స్ సంస్థని నేను ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు దానికి ఆ యొక్క ఒక రూమ్స్ని ఏర్పాటు చేయాలంటే దానికి ఏం కావాలి? భూమి లేకుండా ఆకాశంలో మనం ఏర్పాటు చేయలేము. కాబట్టి భూమి అవసరము. అదేవిధంగా మరి ఆ యొక్క బుక్స్ సంస్థలో పనిచేయడానికి శ్రామికులు కూడా మనకి అవసరము. కాబట్టి మనం శ్రామికులను తీసుకుంటున్నాం. అంటే శ్రామికులు కూడా అవసరము. శ్రామికుల కూడా జరిగే ఉత్పత్తి జరగదు. అదేవిధంగా మూలధనము అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు, ముడి పదార్థాలకు అయ్యే ద్రవ్యము, ఖర్చు, ఇవన్నీ కూడా అవసరం. వీటన్నిటిని మనం మూలధనంగా చెప్తాం. అదేవిధంగా వ్యవస్థాపన అంటే ఈ భూమిని, శ్రమని, మూలధనాన్ని అన్నిటిని కూడా చక్కగా మేళవించి మరి ఒక ఆర్గనైజ్ చేయడానికి ఒక వ్యవస్థాపకుడు అనేది అవసరము. కాబట్టి ఈ 4 లేకుండా ఉత్పత్తి అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ ఉత్పత్తి కారకాలు లేకుండా ఉత్పత్తి సాధ్యం కాదు. కాబట్టి అవి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. వీటితో పాటు సాంకేతిక విజ్ఞానం ప్రజెంటు. కాబట్టి ఇట్లా ఈ ఉత్పత్తి అనేది జరగడానికి ఉత్పత్తి కారకాలు ప్రధానంగా తోడ్పడతాయి. అవి ప్రధానమైనవి ఇవి చెప్పుకోవాలి మనం. ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. సో ఈ ఉత్పత్తి సంబంధించి సిద్ధాంతాలను మనం ఈ ఉత్పత్తికి సంబంధించిన సిద్ధాంతాలను కూడా మనం అర్థశాస్త్రంలో చర్చించడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి చరానుపాతాల సిద్ధాంతం అని, తరహాను అనుసరించి ప్రతిఫలాల సిద్ధాంతం అని ఉత్పత్తి సిద్ధాంతాలు ఉన్నాయి. సో ఈ ఉత్పత్తి సిద్ధాంతాలను మనం ఈ యొక్క అర్థశాస్త్రంలో చర్చించడం జరుగుతుంది. అంటే ఈ ఉత్పత్తి సిద్ధాంతాలు అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక అంశము. ఇంకా 3వ అంశము వినిమయము. ఏంటి వినిమయము అంటే ఇందాక చెప్పాను మనం. వినిమయం అనేది ఒక వస్తువుకు బదులు వేరొక వస్తువును లేదా ద్రవ్యానికి మారకం చేయడాన్ని మనం వినిమయం అంటున్నాం. ఒక వస్తువు బదులు వస్తువు లేదా వస్తువు బదులు ద్రవ్యాన్ని మారకం చేయడం. ఏంటి వస్తువుకు బదులు వస్తువు ఏంటి అంటే మనకి ద్రవ్యం అనేది చలామణిలోకి రాకపోవడము, అంటే ద్రవ్యం అనేది అమల్లోకి రాకపోవడము పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే వస్తు మార్పిడి పద్ధతిని అవలంబించేవాళ్ళు. ఏంటి వస్తు మార్పిడి పద్ధతి అంటే ఒక వస్తువుకు బదులు మరొక వస్తువుని ఇచ్చిపుచ్చుకోవడము, దాన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటాను. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలంలో నేనున్నా అనుకోండి, మా ఇంట్లో బియ్యం ఉన్నాయి. ఆ బియ్యం ఉన్నాయి, నా దగ్గర పప్పుల్లో నా దగ్గర కందిపప్పు కావాలి. కాబట్టి వేరే ఒక ఎక్స్ దగ్గర కందిపప్పు ఉంది. అప్పుడు నేనేం చేస్తున్నా, నా దగ్గర ఉన్న బియ్యాన్ని అతనికి ఇచ్చి అతని దగ్గర ఉన్న కందిపప్పును లేదా ఇతర పదార్థాలను నేను తీసుకుంటున్నా. అంటే ఇది ఇక్కడ వస్తువునిచ్చి వస్తువుని పుచ్చుకుంటున్నాం. దీన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటాం. ఎందుకు ఇది అంటే అప్పుడు ద్రవ్యం అనేది చలామణిలో లేదు కాబట్టి మనం ఈ పద్ధతిని ఉపయోగించడం జరిగింది. అయితే దీనిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకని అంటే ఒక వస్తువు యొక్క విలువను మనం కరెక్ట్గా అంచనా వేయలేం. అంటే ఎంత బియ్యానికి అంత కందిపప్పు ఇస్తాము.
లేదా ఎంత కందిపప్పుకి ఎన్ని కూరగాయలు వస్తాయి అనేది మనం విలువను అంచనా వేయలేం కాబట్టి అది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. కానీ నేడేమైంది, ద్రవ్యం అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రతి వస్తువు యొక్క విలువను మనం ఇప్పుడు ద్రవ్య రూపంలో కొలిచి చెప్తున్నాం. అంటే దీని యొక్క వస్తు ధర ఎంత, కేజీ బియ్యం 40 రూపాయలు, లేదా కేజీ కందిపప్పు 100 రూపాయలు అని దాని యొక్క అంచనా వేస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ వినిమయం ఎట్లా జరుగుతుంది, ఇప్పుడు వస్తువుకు బదులు వస్తువులు కాకుండా వస్తువుకు బదులు ద్రవ్యాన్ని అంటే ధరల రూపంలో చెప్పుకొని మనం వినిమయం చేయడం అనేది సులభమవుతుంది. ఈ వినిమయం అనేది ఎట్లా జరుగుతుంది, దాని యొక్క సిద్ధాంతాలు అనేది కూడా మనం అర్థశాస్త్రంలో తెలుసుకోవడం అనేది ప్రధానంగా జరుగుతుంది. సో కాబట్టి ఇట్లా వినిమయాన్ని గురించి కూడా మన అర్థశాస్త్రం అనేది పరిధిలోకి వస్తుందని చెప్పేసి సాంప్రదాయ ఆర్థికవేత్తలు దాని యొక్క పరిధి గురించి చెప్పడం జరిగింది. సో దీని తర్వాత 4వ అంశము పంపిణీ. ఏంటి పంపిణీ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక వస్తువు ఉత్పత్తి జరగాలంటే ఉత్పత్తి కారకాలు కావాలి. ఆ ఉత్పత్తి కారకాలు ఏమని చెప్పుకున్నాం మనం, భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. ఏం చేస్తున్నాయి, ఈ ఉత్పత్తి కారకాల సహాయంతో మనం వస్తు సేవలను ఉత్పత్తి చేస్తున్నాం. ఈ వస్తు సేవల ఉత్పత్తిలో ఉత్పత్తి కారకాలు పాల్గొన్నందుకు మరి వాటికి కొంత ప్రతిఫలం మనం చెల్లించాలి. ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలం చెల్లించాలి. ఏంటి ఎగ్జాంపుల్, ఒక ఉద్యమదారుడు ఉందనుకుందాం, మనం ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలాలు చెల్లించాలి. ఏంటి ఆ ప్రతిఫలాలు అంటే భూమికి బాటకం, శ్రమకి వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకుడికి లాభాలు వస్తాయి. ఏంటి ఎట్లా ప్రతిఫలం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాక్ పీసుల ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నా. ఈ చాక్ పీసుల ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నప్పుడు ఏమేమి కావాలి, దానికి మనం భూమి కావాలి, ఆఫీసు కానీ కంపెనీని ఏర్పాటు చేయాలంటే దాంట్లో పనిచేసే శ్రామికులు కావాలి, దానికి మూలధనం డబ్బులు కావాలి, యంత్ర పరికరాలు కావాలి. సో నేను వ్యవస్థాపకుడిని అంటే ఏంది, ఆ మూడింటితో నేను వస్తువుని ఉత్పత్తి చేద్దామని భావించడం జరిగింది. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆ యొక్క చాక్ పీసుల కంపెనీ ఫ్యాక్టరీ పెట్టాలంటే నాకు 1 ఎకరం పొలం, ఒక ల్యాండ్ అవసరమై ఉంటుంది అనుకుందాం. మనం 1 ఎకరం ల్యాండ్ కావాలి, కానీ నా దగ్గర ఉంటుంది ఏంటంటే 6 ఎకరం పొలం ఉంది. సో నేనేం చేయాలి, ఇప్పుడు మరి మిగతా 6 ఎకరాన్ని పక్కనున్న ఎక్స్ అనే వ్యక్తితో వేవే ఉంటుంది, పక్కనుంది. ఆ పక్కనున్న 6 ఎకరం పొలాన్ని లేదా భూమిని నేను తీసుకోవాలి. మరి అతను నాకు ఉచితంగా ఇస్తాడా, నాకు అది ఇవ్వడు కదా ఉచితంగా. సో కాబట్టి అతని భూమిని నేను ఉపయోగించుకున్నందుకు గాను ఆయనకి ఎంతో కొంత మనం రెంట్ ఇవ్వాలి. సో అంటే తన భూమికి ప్రతిఫలంగా మనం ఉపయోగించుకున్నందుకు గాను ప్రతిఫలంగా ఏం చేయాలి, రెంట్ ఇవ్వాలి. దాన్ని మనం మన భాషలో కౌలు అనుకుంటాం, మన అర్థశాస్త్ర భాషలో బాటకం అంటాం. ఏమంటే అర్థశాస్త్ర పరిభాషలో బాటకం, ఇంగ్లీష్లో రెంట్ అంటాం. అంటే భూమిని మనం ఉపయోగించుకున్నందుకు గాను ఉత్పత్తిలో భూమికి చెల్లించే ప్రతిఫలము బాటకము. అదేవిధంగా శ్రామికులు కావాలి. మరి శ్రామికులు మా సారేలే మా తెలిసినాయని చెప్పేసి ఫ్యాక్టరీలో మనకి పని చేయడానికి ఉచితంగా వస్తారా? ఎందుకు రారంటే అతనికి కోరికలు ఉన్నాయి. అతని కోరికను సంతృప్తిపరచుకోవాలంటే వస్తు సేవలు కావాలి. ఆ వస్తు సేవలు కావాలంటే ద్రవ్యం కావాలి. కాబట్టి ఆ ద్రవ్యాన్ని పొందడం కోసం అతను వస్తాడు, కానీ ఉచితంగా రాడు కదా. కాబట్టి అతను మన ఉత్పత్తిలో పాల్గొన్నందుకు, శ్రామికుడికి పనిచేసినందుకు అతనికి మనం చెల్లించే ప్రతిఫలం ఉంటుంది. దాన్ని మనం వేతనం అంటాం. శ్రామికుడికి చెల్లించే ప్రతిఫలం వేతనం. సో అదేవిధంగా మరి ఈ యొక్క ఫ్యాక్టరీ సంస్థని మనం వస్తువును ఉత్పత్తి చేయాలంటే యంత్రాలు కావాలి, యంత్ర పరికరాలు కావాలి, ముడి పదార్థాలు కొనాలి, ఇవన్నీ ఖర్చులైతే ఇవన్నిటి మూలధనం డబ్బులు కావాలి. సో నా దగ్గర అన్నిటికీ ఆ ఖర్చు అంతా కావడానికి ఒక 5 లక్షలు పెట్టుబడి అయితే అనుకుందాం, మనం మూలధనం అవసరమైంది. కానీ నా దగ్గర ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 లక్షలే ఉందనుకుందాం. మిగతా లక్షలు ఏం చేయాలి, నేను సమ్ ఎక్సో లేదా ఒక ఫ్రెండో లేదా ఒక బ్యాంకు నుంచో లేదా ఒక వడ్డీ వ్యాపారస్తు నుంచో తీసుకోవాలి. మనం తీసుకోవాలన్నప్పుడు అతను మనకి బ్యాంకు కానీ లేకపోతే కనుక వడ్డీ వ్యాపారస్తులు కానీ ఇతరులు కానీ మనకి మరి ఆ 1,00,000 రూపాయలకి ఉట్టిగా అంటే ఉచితంగా మీరు ఉత్పత్తులు ఉపయోగించుకోండి ఎప్పటికైనా అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందా? జరగదు. కాబట్టి బ్యాంకులు కానీ వడ్డీ వ్యవసాయం ఇతర మిత్రులు కానీ ఏం చేస్తారు, మనకి జనరల్గా వడ్డీ అడుగుతారు. అంటే తన యొక్క మూలధనాన్ని మనం ఉపయోగించుకున్నందుకు గాను కొంత ప్రతిఫలం చెల్లించాలి. సో అట్లా చెల్లించే ప్రతిఫలాన్ని మనం
వడ్డీ అంటాం. కాబట్టి మూలధనానికి చెల్లించే ప్రతిఫలం వడ్డీ. అదేవిధంగా ఈ మూడిటి భూమికి బాటకం, శ్రమకి వేతనం, మూలధనానికి వడ్డీ. ఈ మూడు పంగా వ్యవస్థాపకుడైన అంటే నేనేం చేశా, నేనే ప్రతిఫలంతో చేస్తున్నా ఉత్పత్తిని, ఈ చాక్ పీసుల ఫ్యాక్టరీని లాభాలు గడిద్దామని చేస్తున్నా. కాబట్టి నా ఉత్పత్తిలో నేను ఆశించే ప్రతిఫలం ఏమైంది, లాభాలు. ఇది వ్యవస్థాపకుడు, మీకు అర్థం కావడం కోసం చెప్తుంది ఇదంతా. సో కాబట్టి వ్యవస్థాపకుడికి లాభాలు. కాబట్టి ఇట్లా ప్రతి ఉత్పత్తి కారకము ప్రతిఫలాన్ని పొందుతుంది. భూమికి బాటకం, శ్రమకి వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకునికి లాభాలు. అదేవిధంగా మనం టెక్నాలజీ అని చెప్పుకున్నాం, సాంకేతిక విజ్ఞానం, దానికి ప్రతిఫలం రాయల్టీ అంటారు. దాన్ని మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం వచ్చినప్పుడు. సో కాబట్టి సాంకేతిక విజ్ఞానానికి రాయల్టీ అంటాం. సో ఇట్లా ఈ ఉత్పత్తి కారకాలకి ధరలు నిర్ణయించడం జరుగుతుంది. అంటే భూమి యొక్క ఉత్పత్తి కారకం ధర ఏంటి, బాటకం. శ్రమ యొక్క ఉత్పత్తి కారకం ధర ఏంటి, వేతనం. ఇట్లా ధరలు. మరి ఎట్లా భూమికి బాటకం ఎంత నిర్ణయిస్తుంది, శ్రమకి వేతనం ఎంత నిర్ణయాలి, మరి మూలధనానికి వడ్డీ ఎంత, లేకపోతే వ్యవస్థాపకు లాభాలు ఏంటి అనేది ఎట్లా నిర్ణయిస్తుంది. భూమికి మరి అన్ని రకాల భూములకు ఒకే రకమైన బాటకం ఉంటుందా, ఉండదు. కాబట్టి ఆ ఉత్పత్తి కారకాలకు వచ్చే ప్రతిఫలాలు లేదా వాటి ధరలను ఎట్లా నిర్ణయిస్తారు ఏంటి అంటే దానికి సంబంధించిన సిద్ధాంతాలను మనం పంపిణీ సిద్ధాంతంలో చర్చించడం జరుగుతుంది. అంటే భూమికి బాటకం ఎట్లా పంపిణీ జరుగుతుంది, శ్రమకి వేతనం ఎట్లా పంపిణీ జరుగుతుంది, మూలధనానికి వడ్డీ ఎట్లా పంపిణీ జరుగుతుంది, వ్యవస్థాపకులు లాభాలు ఏ విధంగా పంపిణీ జరుగుతుంది అనే సిద్ధాంతాలు మనం అర్థశాస్త్రంలో చర్చించడం జరుగుతుంది. సో కాబట్టి పంపిణీ సిద్ధాంతాలు కూడా మన అర్థశాస్త్రంలో భాగంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇంకా 5వ అంశము ఆదాయము. ఏంటి ఆదాయము, ఎందుకు కావాలి ఆదాయం మనం చెప్పుకున్నాం. మనం కోరికలను సంతృప్తి పరచుకోవాలంటే వస్తు సేవలు కావాలి. ఆ వస్తు సేవలు కొనుగోలు చేయాలంటే మనకి ద్రవ్యం కావాలి. ద్రవ్యం కావాలంటే ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనాలి. కాబట్టి వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాల్లో వ్యక్తులు పాల్గొనడం వల్ల కొంత ఆదాయాన్ని పొందగలుగుతారు. సో ఈ ఆదాయం అనేది మనం ఏం చేస్తున్నాం, మన కోరికలను సంతృప్తిపరచుకుంటాం. కాబట్టి ఈ ఆర్థిక కార్యకలాపాలు చేసే ఆర్థిక కార్యకలాపాలు భౌతిక సేవల వస్తువులకు సంబంధించి ఉంటుంది. అంటే ఏదో ఒక వస్తు సేవల ఉత్పత్తిలో మనం పాల్గొనడం జరుగుతుంది. ఈ ఆదాయం అనేది మరి మనం పొందిన తర్వాత మన దగ్గర ఉంటుందా, ఒక ప్రవాహ రూపంలో మన దగ్గర నుంచి వేరే దగ్గరికి ఇంకోసారి ప్రవహిస్తుంటుంది. ఇట్లా ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి అంటే ఆదాయానికి సంబంధించిన వ్యక్తి ఆదాయము, జాతీయ ఆదాయము, తర్వాత జాతీయ ఆదాయ భావనలు ఏంటి, జాతీయాన్ని ఎలా మదింపు చేస్తారు, ఇవన్నీ కూడా మన అర్థశాస్త్రంలో చర్చించడం అనేది జరుగుతుంది. అంటే ఈ యొక్క ఆదాయం అనేది మొత్తం కూడా జనరల్గా స్థూల అర్థశాస్త్రంలో ఒక భాగంగా చర్చిస్తాం మనం. కాబట్టి ఇది అర్థశాస్త్ర పరిధిలోకి వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆదాయాన్ని మనం ఇంకొక రకం కూడా చెప్పండి, 2 రకాలుగా చెప్తాం ఆదాయాన్ని, వ్యక్తి పొందే ఆదాయాన్ని. ఏంటది అంటే ఒకటి సంపాదిత ఆదాయము, 2 అసంపాదిత ఆదాయము. సంపాదిత అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క శారీరక శ్రమ ద్వారా కానీ లేదా మానసిక శ్రమ ద్వారా పొందే ఆదాయాన్ని మనము సంపాదిత ఆదాయం అంటారు. అంటే ఏంది, ఒక వ్యక్తి ఒక గోడ కట్టిండు, ఒక వాల్ కట్టేసిండు. ఆ వాల్ కట్టినందుకు అతను శారీరకంగా శ్రమ చేసిండు, దానికి ఎంతో కొంత వేతనం వస్తుంది. దాన్ని మనం సంపాదిత ఆదాయం అంటారు. అంటే సంపాదిస్తుండు కష్టపడి. అదేవిధంగా మానసిక శ్రమ, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు సేవలు అందిస్తాడు. అంటే మానసికంగా అతనేమో గడపార్లు పట్టుకోడు, లేకపోతే బుట్టలు మోయడు, కానీ అతనికి తన యొక్క మానసిక శ్రమను ఉపయోగించి విద్యార్థులకి పాఠాలు అందించి అతను కొంత ఆదాయం పొందుతాడు. లేదా డాక్టరు అతని యొక్క తెలివితేటలతో రోగులకి సేవలు అందించి కొంత ప్రతిఫలం పొందుతాడు. అట్లా శారీరక లేదా మానసిక శ్రమ ద్వారా పొందేదాన్నేమో సంపాదిత ఆదాయం అంటారు. అట్లా కాకుండా వ్యక్తి తన ఆస్తుల ద్వారా పొందే ఆదాయాన్ని అసంపాదిత ఆదాయం అంటారు. అంటే వ్యక్తి యొక్క ఆస్తులు అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక 2-3 పోర్షన్స్ ఉన్నాయి. అతను ఒక పోర్షన్ని మిగతా 2 పోర్షన్లకు అద్దెకి ఇచ్చిండు అనుకోండి, అతనేంటి అక్కడ కష్టపడకుండా వస్తుంది ఆదాయం తన యొక్క ఇంటి ద్వారా, తన ఆస్తి ద్వారా. అది అసంపాదిత ఆదాయం అంటారు. లేదా ఒక 5 ఎకరాల పొలం ఉంది ఒక భూస్వామికి, 5 ఎకరాలు అతను 1 ఎకరం చేసి మిగతా 4 ఎకరాలు కౌలుకి ఇచ్చిండు, ఆ కౌలు ద్వారా వస్తుంది ఆదాయం, దాన్ని అసంపాదిత ఆదాయం అంటారు. కాబట్టి ఇట్లా మనం ఈ ఆదాయాలకు సంబంధించిన భావనల్ని, జాతీయ ఆదాయం ఏంటంది, వ్యక్తిగత ఆదాయం ఏంటంది, జాతీయ ఆదాయం ఎట్లా కొలుస్తారు, ఇవన్నీ మన అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ ఆదాయం సంబంధించిన సిద్ధాంతాలను కూడా మనం ఈ అర్థశాస్త్రంలో చదవటం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగిత. ఏంటి ఉద్యోగిత అంటే మనకి ఇక్కడ అర్థశాస్త్రం అనేది
ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత పరిమాణం ఎట్లుంది? సంపూర్ణ ఉద్యోగిత ఉందా? నిరుద్యోగిత ఉందా? ఒకవేళ నిరుద్యోగిత ఉంటే మనం ఆ యొక్క నిరుద్యోగానికి కారణాలు ఏంటి, ఆ నిరుద్యోగిని ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలను కూడా మనం ఈ యొక్క అర్థశాస్త్రం చర్చించడం అనేది జరుగుతుంది. ఉద్యోగిత సిద్ధాంతాలని ఏందులో సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని, కీన్స్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని, అలాంటి సిద్ధాంతాలను కూడా మనం అర్థశాస్త్రంలో చర్చించడం జరుగుతుంది. అలాగే ఏంటి సంపూర్ణ ఉద్యోగిత అంటే ఏంటి అంటే అమల్లో ఉన్న వేతనాల వద్ద ఒక వ్యక్తి పని చేయడానికి సిద్ధపడిండు, తనకి అర్హత ఉంది. సో అట్లా పని చేయడానికి సిద్ధపడి మరియు అర్హత కలిగిన వ్యక్తులందరికీ కూడా పని కల్పించడాన్ని మనం సంపూర్ణ ఉద్యోగిత అంటాం. అంటే అమల్లో ఉన్న వేతనాల వద్ద ఎవరైతే అర్హత కలిగి ఉండి పని చేయడానికి ఇష్టపడతారో వాళ్ళందరికీ పని కల్పించడం అనుకోండి, దాన్ని సంపూర్ణ ఉద్యోగిత అంటాం. ఎగ్జాంపుల్, ఈరోజు ఒకవేళ ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ మార్కెట్లో ఒక వ్యక్తి పనిచేస్తే 200 రూపాయలు అనుకుందాం, అతని యొక్క వేతనం 200 రూపాయలు. ఆ 200 రూపాయల దగ్గర ఒక 50 మంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 50 మంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ 200 రూపాయల వద్ద. ఆ 50 మందికి కూడా మనం పని కల్పించిన అనుకోండి, దాన్ని సంపూర్ణ ఉద్యోగిత అంటాం మనం. ఒకవేళ 40 మందికి కల్పించడం అనుకోండి, ఏమైతే అప్పుడు మిగతా 10 మందిని నిరుద్యోగులుగా ఉన్నారని చెప్తాం మనం. సో కాబట్టి ఈ యొక్క సంపూర్ణ ఉద్యోగిత ఎట్లా వస్తుంది, మరి ఈ ఉద్యోగిత స్థాయి పెరగాలంటే ఏం జరుగుతుంది, ఏం చేస్తే ఉద్యోగ స్థాయి పెరుగుతుంది అంటే ఏం జరుగుతుంది? వస్తువులకి డిమాండ్ పెంచితే ఉద్యోగ స్థాయి పెరుగుతుంది. ఎందుకని? ఎగ్జాంపుల్, ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో వినియోగ వస్తువులు, పెట్టుబడి వస్తువులు ఉంటాయి. ఓకేనా? ఈ వినియోగ వస్తువులు, పెట్టుబడి వస్తువులకి డిమాండ్ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా ఉద్యోగ స్థాయి పెరిగింది. ఎందుకని? వినియోగ వస్తువులకి డిమాండ్ పెరిగిందంటే అయిపోతుంటాయి. మరి కొత్త వస్తువుల్ని కొత్త వినియోగ వస్తువుల్ని, కొత్త పెట్టుబడి ఉత్పత్తి చేయాలంటే ఏమవుతుంది? మళ్ళీ కొత్త సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఉన్న సంస్థల్లో కూడా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మరి కొంతమందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతాం కదా, ఏదైనా కొత్త పరిశ్రమ వచ్చిందంటే, పెట్టుబడి పెరిగిందంటే. సో ఇట్లా వినియోగ వస్తువులకి, పెట్టుబడి వస్తువులకి డిమాండ్ పెరిగితే ఉద్యోగ స్థాయి పెరగడానికి అవకాశం ఉంటుంది. అది ఏంటి, ఎట్లా పెంచవచ్చు అనే దాని గురించి మనం ఈ యొక్క ఉద్యోగిత సిద్ధాంతంలో కూడా చర్చించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా 7వ అంశము ప్రణాళిక మరియు ఆర్థిక అభివృద్ధి. అంటే ఏంటి? ప్రణాళికలు అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించడంలో మన అర్థశాస్త్రం తోడ్పడుతుంది. ఈ ప్రణాళికల ద్వారా ఆర్థిక అభివృద్ధి ఎట్లా సాధించాలనే దాన్ని కూడా మన అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అలాగే ఏంటి ప్రణాళిక అంటే ఏంటి అంటే అందుబాటులో ఉన్న వనరులను సరైన రీతిలో సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కోసం ఒక ప్రణాళిక అనేది తప్పనిసరిగా అవసరము. అంటే ప్రణాళిక లేకుండా సక్సెస్ అనేది చాలా కష్టంతో కూడి ఉంటుంది. కాబట్టి ఏంటి ఇక్కడ ఆర్థిక ప్రణాళిక అంటున్నాం. ఆర్థిక ప్రణాళిక అంటే ఏంది? ఒక నిర్ణీత కాల వ్యవధిలో ముందుగా నిర్ణయించుకున్న వివిధ లక్ష్యాలను ఒక క్రమ పద్ధతిలో సాధించడాన్నే మనం ఆర్థిక ప్రణాళిక అంటాం. అంటే ప్రణాళిక ఏముండాలి? ఒక నిర్ణీత కాల వ్యవధి ఉండాలి, నిర్ణయించుకున్న లక్ష్యాలు ఉండాలి, ఆ లక్ష్యాలకి అవసరమైన వనరులు, అందుబాటులో ఉన్న వనరులు ఉండాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఏంటి? ఒక నిర్ణీత కాలము, నిర్ణయించుకున్న లక్ష్యము, ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన వనరులు ఉండాలి. ఈ 3టితో మనం ఒక క్రమ పద్ధతిలో ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతాం. కాబట్టి ఆర్థిక వ్యవస్థ అనేది మరి వేగంగా అభివృద్ధి చెందాలంటే, ప్రజలు సంక్షేమాన్ని పెంపొందించాలంటే ఆర్థిక వ్యవస్థలో మరి వివిధ రంగాల మధ్య కొరతగా ఉన్న వనరుల్ని పంపిణీ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి, అభిలషణంగా చేయాలి. అదే ఆర్థిక ప్రణాళిక. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఆర్థిక క్రమం అందాక చెప్పుకున్నాం మనం. ఏంటి? ఒక నిర్ణీత కాల వ్యవధిలో ముందుగా నిర్ణయించుకున్న వివిధ లక్ష్యాలను ఒక క్రమ పద్ధతిలో సాధించడం. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఈ సంవత్సరం యొక్క అంటే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఎప్పటికల్లా పాస్ కావాలి? నిర్ణీత కాలం. మీకు కూడా ప్రణాళిక ఉంది. అంటే విద్యార్థులు కూడా తన యొక్క విద్యలో విజయం సాధించాలంటే ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకుండా విజయం సాధించలేరు విద్యార్థులు కూడా తన యొక్క పరీక్ష ఫలితాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ కావడం. ఎప్పటికల్లా పాస్ కావాలి? మీరు 2020-2021 కల్లా కావాలి. మరి ఈ పాస్ కావాలంటే ఇందులో మరి ఎట్లా ఉపయోగించుకోవాలి వనరులు అంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు COVID-19 దృష్ట్యా మనకి కళాశాలలు అనేది ఇంకా పునఃప్రారంభం కాలేదు.
మరి కళాశాలకు రాకుండా మన యొక్క చదువులు ఎట్లా కొనసాగించాలి, ఎట్లా మరి లక్ష్యాన్ని చేరుకోవాలి 2021 కల్లా అంటే అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అంటే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వనరులు ఏంటి అంటే లెక్చరర్స్ మరి వాట్సాప్ల ద్వారా కానేమి, లేకపోతే మెసేజ్ ద్వారానే కానీ, లేకపోతే వీడియో లెసన్స్ ద్వారా కానీ మీకు పాఠ్యాంశాలను అందిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, గవర్నమెంటు మనకి ప్రధానంగా యాదగిరి ఛానల్స్ అని, టీశాట్ ఛానల్స్ అని విద్యార్థులకి ఆన్లైన్ పాఠాలు బోధిస్తుంది. అంటే ఏంది, మనం కళాశాలకి పోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉన్న వనరులు ఏంటి మనకి ఇవి అంటే ఆన్లైన్ పాఠ్యాంశాలు, తర్వాత లెక్చరర్స్ యొక్క సలహాలు సూచనలు, లేదా వాట్సాప్ యొక్క సమాచారం. వీటిని అంటే అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ మనం లేనాటి గురించి కాదు ఉన్నవాటి గురించి ఆలోచించుకోవాలి. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ మనం ఏదైతే ఒక నిర్ణీత కాల వ్యవధిలో 2020-21 కల్లా మనకి ఫస్ట్ ఇయర్ అయిపోతుందో ఒక లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని చేరించడం కోసం మనం ఎన్నిటిని కూడా క్రమపద్ధతిలో పెంచుకుంటూ పోతే, ఈ క్రమ పద్ధతిలో మనం చేసుకుంటూ పోతే మనం ఆ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వడం లక్ష్యాన్ని సాధించవచ్చు. కాబట్టి అది వ్యక్తులకైనా ప్రణాళిక ఉండాలి, ప్రభుత్వానికైనా ప్రణాళిక ఉండాలి. కాబట్టి మన ప్రభుత్వాలు కూడా ఆర్థిక అభివృద్ధిని సాధించడం కోసము ప్రణాళిక సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. 1950లో 1950లో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని 57 నుంచి ప్రణాళికలు ఏర్పాటు చేసి అనేక రకంగా లక్ష్యాలతో తర్వాత మనం ఉన్న వనరులతో నేడు ఆర్థిక అభివృద్ధి వైపు పయనిస్తున్నాం. కాబట్టి ఇవన్నిటిని కూడా అంటే ప్రణాళికల గురించి, ఆర్థికాభివృద్ధి సంబంధించిన అంశాల గురించి కూడా మన అర్థశాస్త్రం అనేది చర్చిస్తుంది. సో దీని పరిధి ఇలా ఉంటుందని చెప్పేసి మన ఆర్థికవేత్తలు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారము ఈ యొక్క పరిధి అనేది ఈ యొక్క అంశాలతో ఉంది. అయితే ఆధునిక ఆర్థికవేత్తలు మనం చెప్పుకున్నట్టు అర్థశాస్త్రం అనేది 2 రకాలుగా చెప్పవచ్చు. సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రంగా విభజించి వాళ్ళు కూడా వాటి యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది. సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.